తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది కొనసాగబోతుందా? భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలే ఉండబోతున్నాయా? తెలంగాణ ప్రజల అవుననే సమాధానం వినిపిస్తుందా? నిజంగానే వాటన్నిటికీ పునాదులు పడుతున్నాయా అంటే అవుననే నిజం చాలా క్లారిటీగా కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు వాస్తవాలను గ్రహించండి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక సంచలనమైన అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పుడే తనలో తాను మార్పు మొదలైందా? ఆ పార్టీ అంతర్గతంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందా? ఆ పార్టీని మార్చాల్సిన అవసరం ఉందా అని అప్పుడే విశ్లేషకులు తలలు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న మంత్రుల ముఖాలలో అప్పుడే అహంకారపూరితమైన ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుందనేది మనకు తేటతెల్లమైన విషయమే. దీనికి సంబంధించి ఒక 2-3 ఉదాహరణలు కూడా చూసుకుందాం. ఈరోజు ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి డిసెంబర్ 9వ తారీఖున రైతుల రుణమాఫీ కానీ, ఒక్క నెల ఆగితే డిసెంబర్లో పూర్తి స్థాయిలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, దాంతోపాటు ఒక్క నెల ఆగితే 4000 పింఛన్ కానీ, కౌలు రైతులకు సంబంధించి 15,000 రూపాయలకు సంబంధించిన హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక హామీని ఇచ్చేటప్పుడు రాజకీయ నాయకుడు తన యొక్క భవిష్యత్తులో అధికారంలోకి వస్తే నిజంగా అది అసాధ్యాల మీద కూడా మేధోమథనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితి జరిగిందా అంటే లేదు. ఏదో అధికారంలోకి వస్తామా రాదా అనే విషయానికి సంబంధించి కూడా వాళ్ళకి తెలియదు. అనూహ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే. సో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అంశాల గురించి పూర్తి స్థాయిలో మనమైతే చర్చించుకుందాం. ఒకసారి చూడొచ్చు మిత్రులారా. ఓ మంత్రి, ఈ మంత్రి మీకు తెలుసు కదా, ఈయనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు. ఈ మంత్రి మీ అందరికీ తెలుసు అనుకుంటా బహుశా. ఈయన మాట్లాడే మాటలు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయన కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఒకసారి చూడుర్రి. కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు మొన్న మాట్లాడిన మాట ఏంది? ఎవరైతే రైతు బంధు అడుగుతున్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలన్న ఈ మంత్రి ఈరోజు ఆయన నీతి సూత్రాలు చెప్తాడు. ఈయనను చూసి తెలంగాణ సమాజం నేర్చుకోవాలన్నట. కేటీఆర్ అనే వ్యక్తి అట జాగ్రత్తగా మాట్లాడట. కేటీఆర్ అనే వ్యక్తి ఏం అబద్ధం మాట్లాడిండు? ఒక విపక్ష పార్టీ నేతగా తన యొక్క పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన వ్యక్తి, ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది విపక్ష పార్టీలకే చెందుతుంది. ఆ విపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడితే జాగ్రత్త అని ఈయన ఏంది అంటే నీతి వాక్యాలు మాట్లాడతాను. మరి మొన్న రైతు బంధు గురించి మీరు మాట్లాడిన పరిస్థితి ఏందండి? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే అడిగారో వాళ్ళని చెప్పుతో కొట్టమని మాట్లాడిన మంత్రి ఈయననే కదా. ఇక దానికి తోడు మీకు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా. ఈ మంత్రి ఎంత చక్కదనం ఉన్నదంటే తెలంగాణ ప్రజలారా మీరే చూడురి. ఇజ్జత్ పోయే కథలు తప్ప ఏం లేవు వీళ్ళ దగ్గర. ఒకసారి మీరు వినాలి తెలంగాణ ప్రజలారా దయచేసి. ఎందుకు అంటే వీళ్ళేమో మీడియా ముందట చాలా అద్భుతంగా తమ యొక్క ప్రసంగాలను చెప్తున్నట్లుగా, లేకపోతే నిజాయితీతో ఏంది పూర్తి స్థాయిలో తాము మాత్రమే నిజాయితీ పరులం, ఇంకెవరు నిజాయితీ పరులు కాదు అని మాట. ఒకసారి వినుర్రి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డికి సంబంధించి ఈయన తీసి పడేయండి అని మాట్లాడుతున్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక నేతను పట్టుకొని ఇంకొకతను కూడా ప్రజల కోసం ఎన్నుకోబడిన నేతనే, ఆయనే మంత్రి కోమటిరెడ్డి గారు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈయన పూర్తి స్థాయిలో తీసి అవతల పడేయమని
మంత్రి పదవిలో ఉండి అహంకారపూరితమైన ధోరణితోని అక్కడ అభివృద్ధి పనుల కోసం వస్తే ఒకసారి ఆయన తినేవారు సందీప్ మాట. మండల్ గూడూరు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని నేను ఒకటే విషయం అడగడం జరిగింది. రైతు బంధు మీరు 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ వేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్ కూడా వాళ్ళు 2,000 కాదు 4,000 ఇస్తాం 9వ తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. ఆ మీద అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారికి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ చేసినా అని మాట్లాడడం ఉందాతనంతో ఉండాలి. చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయనను ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు, పర్సనల్గా నిందించలేదు. నేను అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే. మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి. మీరు మొన్న బొమ్మలరావరంకి వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెప్పుతోని కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అవి అలాంటి మాటలు మానుకోండి, మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే రైట్. ఇది మంత్రి గారు ఏమని చెప్పిర్రు? ఇక్కడ కనబడుతున్న ఈ పెద్ద మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇగో ఈయన ఏమని మాట్లాడిందంటే జెడ్పీ చైర్పర్సన్ను తీసి అవతల పడేయండి. ఈ మంత్రి గారు అక్కడ జరిగిన కార్యక్రమంలో తీసి అవతల పడేయండి అంటూ ఒక జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డిని అకారణంగా కూడా దూషించిన పరిస్థితి, అహంకారపూరితమైన ధోరణితోని మాట్లాడాడు. ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్ ఎవరైతే సందీప్ ఉన్నాడో చాలా పద్ధతిగా చాలా నీటిగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో కదా ఆ హామీల గురించి మాట్లాడండి, వాటికి ఇక్కడ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పండి, వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు అని ఒక ప్రశ్న అడిగితే ఎవరైనా పోలీసులు తీసి పడేయండి అని ఈయన అహంకారపూరితమైన ధోరణి, ఈయన మాటల బలుపు, ఈయన అహంకారం ఏ తారాస్థాయికి చేరిందో తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. వీళ్ళకు మంత్రులకు అప్పుడే అహంకారపూరితమైన ధోరణి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లే. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నా అంటే ఒక జెడ్పీ చైర్పర్సన్ అండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన కూడా ఈయన ఎట్లా ప్రజల చేత ఎన్నుకోబడిండో ఆయన కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తే కదా. ఈయన ఎమ్మెల్యే మినిస్టర్ అయినంత మాత్రాన మాటల బలుపు ఏ తారాస్థాయికి చేరిందో తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మొన్న చెప్పుతో కొడతా అన్నాడు, ఈరోజు చైర్పర్సన్ను తీసి అవతల పడేయండి అంటున్నాడు ఈ మంత్రి. మరి ఈ మంత్రి గారికి సంబంధించి యావత్తు తెలంగాణ ప్రజలకే నేను వదిలేస్తున్నా. ఇక దీనితో పాటుగా ఇదే పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చెప్పిన అంశం తెర మీదకి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏంది అంటే కాంగ్రెస్లో కల్లోలం, రిటర్న్ గిఫ్ట్ రెడీ అయింది, ఎట్లున్నది అనేది చూసే ముందు ఒకసారి బండి సంజయ్ గారు మాట్లాడింది. బండి సంజయ్ ఎందుకు మాట్లాడింది ఏం కథ అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రతి విషయానికి కూడా మనం చాలా క్లారిటీగా వివరించుకుందాం. కుక్కలు చింపిన విస్తారిల ఇండియా కూటమి, కేంద్రంలో 350, రాష్ట్రంలో 10కి పైగా సీట్లు గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం. కారు సర్వీస్ కాదు షెడ్డుకు పోతుంది. సర్పంచుల పోరాటానికి బీజేపీ మద్దతు. ఎంపీ బండి సంజయ్ ఈయన ఏం మాట్లాడిండు అంటే ఇదంతా పక్కన పెట్టురు. ఏంది అంటే ఈ యొక్క డైలాగ్ వినాలి. కుక్కలు చంపిన ఇస్తారాకులాక 3వ కూటమి, ఆయన బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తాడు, అదంతా సెకండరీ వదిలేద్దాం. ఫస్ట్ దీని సంగతి ఏందో చూద్దాం. ఇక్కడ కుక్కలు చంపిన విస్తారిల ఇండియా కూటమి ఉన్నది అనేది వాస్తవం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, పాపం రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే తనను మించిన హీరో ఎవరు లేడు,
తనకు మించిన ఇంకా అంతకు మించిన హీరో ఎవరు కనబడరు, నేనే కడిగిన ఆనిముత్యాన్ని, నేనే కడిగిన ఒక స్వచ్ఛమైన నిజాయితీ పరుణ్ణి, నా అంత మంచిగా పరిపాలన ఎవరు చేయలేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో నేను గసొంటి పాలన ఇస్తానని ఆయన భ్రమలు ఉన్నాడు. ఫస్ట్ ఆయన పగటి కళల నుండి భ్రమల నుండి బయటికి రా. ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు? నీ ఢిల్లీ టూర్ ద్వారా జరిగిన సమాచారం ఏంది? నీ ఢిల్లీ టూర్కు సంబంధించి వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోతున్నావు? మీ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది నిజమా కాదా? కావాలనే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను మీరు కాంగ్రెస్లోకి రావాలని వాళ్ళ మీద ఒత్తిడి చేసి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ వ్యాపార ఏ సముదాయం ఉన్న వాటన్నింటి మీద నువ్వు ఒత్తిడి చేస్తలేవా? వాళ్ళను ఎట్టి పరిస్థితులలో ఏ విధంగా అంటే ఈయన మామూలు ఒత్తిడి కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, దానితో పాటు బీజేపీకి సంబంధించిన వ్యక్తులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు అంటే ఈయన 42 బహుశా 49 ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అయింది. మొత్తానికైతే 40 పైగా ఈయన ఎమ్మెల్యే స్థానాల సీట్లకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకున్నాడు, అందులో గెలిపించుకున్నాడు. ఇది నెంబర్ 1. అయితే ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నాడు అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఈయన కాంగ్రెస్ ఎట్లా కేంద్రంలో రాదు అనేది ఒక క్లారిటీకి వచ్చేండు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రధాని అనే ముచ్చట ఈయన మర్చిపోయింది. ఇది కాని ముచ్చట, దీనివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, దీంతో మనం చేసేది ఏమీ లేదని రేవంత్ రెడ్డి ఒక అంచనాకు వచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం. ఏంది అంటే ఇక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి వస్తుందా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి వస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఒక అంచనాకు వచ్చిండు. ఎట్టి పరిస్థితులలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని అభ్యర్థిగా మనం ఉండలేమనే ఒక అంచనా చాలా క్లారిటీగా ఆయన బలంగా నమ్ముతున్నాడు. సో ఇప్పుడు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అయినా అలవి కాని హామీలను అయితే ఇచ్చిన, కానీ నాకు ఇంటి పోరు ఉన్నది, బయటి పోరు ఉన్నది, పైన పోరు ఉన్నది. మొత్తం నేను మూడు పార్టీలను ఎదుర్కోవాలి. ఎవరు? ఇది సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ అండి. ఈయన బయటికి చెప్పే అంత ధైర్యవంతుడు కాదు, పిరికి, చాలా భయంకరమైన పిరికి వ్యక్తినే రేవంత్ రెడ్డి వ్యక్తి. ఈ మూడు పార్టీలను, ఒకటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలి, 2 బీజేపీ పార్టీని ఎదుర్కోవాలి, 3 కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎదుర్కోవాలి. నిజమా కాదా అంటే 100కు 1000%. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సీఎం అవ్వడాన్ని ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు, దాంట్లో ప్రముఖంగా కూడా ఇప్పుడున్న బట్టి విక్రమార్క కానీ, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి కానీ, దాంతోపాటు సీనియర్ నేతలు ఎవరూ కూడా అంగీకరించలేదు. ఇది వాస్తవం. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా తుఫాను రావడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం. అందుకోసమే మంత్రులందరూ కూడా ఉంటామో పోతామో తెలియని ఒక పదవిలో ఉన్నామనే ఒక అంచనాకు వాళ్ళు కూడా వచ్చిళ్ళు. సో ఇలాంటి పరిస్థితులలో ఊహకందని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుందో, ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితి అయితే ఒకటి వచ్చింది. ఇక రెండో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత రాష్ట్రాన్ని దాదాపుగా 10 సంవత్సరాల పాటు పరిపాలించింది. ఈ 10 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణ ప్రజల ముంగట నేను విపక్ష పార్టీలో ఉన్నప్పుడు, పీసీసీగా ఉన్నప్పుడు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అవినీతి బట్టబేడులు పెడతా, కేసీఆర్ను జైలు వేస్తా, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరినీ కూడా జైలు పంపిస్తా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా పగ తెచ్చుకుంటా అని చాలా డైలాగులు వేసిండు. మేకపోతు గాంభీర్యంకి సంబంధించిన డైలాగులు వేసిండు. అయితే ఇప్పుడు క్లారిటీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అవినీతి అనేది ఏదైతే ఉందో ఈడ అవినీతి ఏదీ లేదు దానికి సంబంధించి అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ దర్యాప్తు చేసినా, ఈడీ దర్యాప్తు చేసినా, లేకపోతే ఇంకేదైనా దర్యాప్తు సంస్థలు చేసినా అది కాంట్రాక్టు వ్యక్తులకు ఇచ్చిలు కాబట్టి దీంట్లో కేసీఆర్ హస్తం ఉంది అనే దానికి లేదు. మళ్ళొకటి ఏంటంటే అది రానున్న ఎండాకాలంలో ప్రాణవాయువుగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలందరికీ కూడా దాహాన్ని తీర్చడానికి అది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాకు వచ్చింది, నమ్ముతున్నది. సో ఇప్పుడు కేసీఆర్కు సంబంధించిన అవినీతి అనేది లేదు. కేటీఆర్, హరీష్ రావు, కవితకు సంబంధించి, సంతోష్కి సంబంధించి వాళ్ళ మీద ఈగ వాలినా కూడా ఫస్ట్ భయపడేది రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే ఈయన సీఎం పీఠం పుట్టుకోమంటది. ఎంతసేపు అట్లా తెలుసా, అది దాన్ని మాటలలో చెప్పలేం. సో వాళ్ళు ఎలాంటి అవినీతి చేయలేదు అని ఆయన సోర్స్ ఏదైనా కావచ్చు, ప్రభుత్వ రంగ యంత్రాంగమైనా లేకపోతే సొంత రంగానికి సంబంధించి. సో ఇదొక క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేను ఇచ్చిన 100 రోజులలో ఏవైతే హామీలు ఉన్నాయో
ఆ హామీలన్నీ నెరవేర్చకపోతే నా పరిస్థితి ఏంది? నన్ను తెలంగాణ ప్రజలు మళ్ళీ చీకొడతారు. చీకొట్టే సమయంలో వీళ్ళు ఎట్లనైనా అడ్వాంటేజ్గా మార్చుకొని ఏదైనా ఒకటి చేయడానికి సిద్ధపడతారు అనేది ఆయన ఒక అంచనాకు వచ్చిండు. సో అంచనాకు వచ్చిన తరుణంలో ఇప్పుడు ఏం చేయాలి? ఎట్టి పరిస్థితులలో నేను అనవసరంగా 9వ తారీఖు రైతు బంధు అని నీ అధికారంలోకి రైతు రుణమాఫీ అధికారంలోకి ఈ రుణమాఫీకి సంబంధించి చేస్తాను అనుకున్నా అది సాధ్యం కాలే. 200 యూనిట్లు అటే పోయింది. 3వది వచ్చేసి పింఛన్లు వేస్తా అన్న అది పక్కకు పోయింది. 4వది వచ్చేసి ఇంకోటి రైతులు అంటే ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి అనుకున్న అది సాధ్యపడతలేదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తను పరిపాలన చేస్తూ ఉంటే అప్పుల రాష్ట్రంగా మార్చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని తిట్టినా వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుల రాష్ట్రం కాదు అభివృద్ధి రాష్ట్రంగా మార్చిండు అనేది రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు వీటన్నింటినీ నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ కావాలా, ఏ బడ్జెట్ కావాలి, ఎట్లా అనేది ఎంత కావాలి అనేది ఆయన ఒక అంచనా వచ్చింది. సో ఇవి హామీలన్నీ అమలు చేస్తే ఇప్పుడు నేను ఈ అంశంతో పాటు 100 రోజులలో 6 గ్యారంటీలు అని చెప్పిన 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు ఏ గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో కూడా నేను అమలు చేయలే. సో తెలంగాణ ప్రజలు నా మీద విసుగు వేసారిపోతారు. ఇప్పటికే రానున్నది ఎండాకాలం, దాంట్లో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి, కరెంటు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో ఏది చేసినా గందరగోళానికి దారి తీస్తున్నది అని ఆలోచనలో పడ్డాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఈ పార్టీ దగ్గరికి వేయండి. ఏడికి వేయండి అంటే ఢిల్లీకి వేయండి. ఢిల్లీకి పోయి ఏం చేసిండు అంటే ఈ పెద్ద మనిషి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఆ పీఠం కుర్చీలో కూకుందామా అని గద్ద కంటే రాబందుల కంటే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏంది అంటే మీరు భ్రమపడకండి, వాళ్ళ పార్టీలు సిద్ధపడతానే కదా ఈయన ఢిల్లీ పోతాడు అని చెప్పగానే సోనియా గాంధీ సమాచారం వినగానే ఈయన మట్టి బంటులను పంపిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో దావోస్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఈ దావోస్ పెట్టుబడులు ఇవన్నీ పక్కన పెడదాం. ఈ దావోస్లో జరిగిన ఒప్పందం ఆదాని అంబానీ అనేది మనం చూసినాం కదా. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, కానీ నీకు సంఖ్యాబలంతో రాగలుగుతావా అని ఇక్కడ నుండి ఆదాని బాస్ నుంచి ఒక సమాచారం అందినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. అరే ఇదేంది రివర్స్గా ఉన్నది అనుకుంటున్నారా? కాస్త మెల్లగా ఆలోచిద్దాం. ఢిల్లీకి వెళ్ళిండు ఆదానికి సంబంధించి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాదు యావత్తు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఆయన మీద పోరాటం చేస్తున్నాడు. ఆయనతో మాట కలిపిండు. మాట కలిపిన తర్వాత బత్తికి సంబంధించి ఒక డైలాగ్ వారిండు. ఏమని అంటే ఆయన కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అని చెప్పిండు. అంతకు మించి ఏం మాట్లాడలే. అంటే ఇక్కడ ఏం చేసిండు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈయన ఒక మధ్యవర్తి ద్వారా ఇక్కడ ద్వారా వచ్చిన ఈ పీఠాన్ని ఎట్లనైనా చేజెక్కించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఈ బీజేపీతో ఒప్పందం పెట్టుకుంటే రానున్నది ఎట్లా జాతీయ స్థాయిలో ఇప్పటికే రాహుల్ నన్ను ఏంటంటే కేంద్ర స్థాయికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఎవరు నమ్ముతలేరు, ఎందుకన్నా నా ప్రభుత్వం వచ్చిందన్న బాధల్లో ఈయన ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది, నేను సీఎం ఉన్నా నన్ను చేసి వీళ్ళు ఎవరన్నా ఏక్నాథ్ షిండే రూపంలో ఎఫెక్ట్ ఏర్పడుతుంది. కేసీఆర్ను గతంలో నేను విమర్శించినట్టుగానే ఇప్పుడు నన్ను కూడా వీళ్ళందరూ విమర్శిస్తారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి ఒక అంచనాకు వచ్చాను. సో ఈ అంచనాకు రావడంతో రేవంత్ రెడ్డి ప్రధానంగా అనుకున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఇంత కష్టపడ్డా విమర్శలు చేసినా అన్ని చెప్పినా కానీ ఇప్పుడు మాత్రం మనం మన పీఠాన్ని వదులుకుంటే మనకి ఇబ్బంది ఏర్పడుతుందని ఈ దావోస్లో ఒక సంఘటన జరిగిందట. అది నిజమా కాదా అనేది రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ ముంగటే చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితులలో అంటే జాతీయ స్థాయిలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి తాను గతంలో ఉన్న దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ కూడా యావత్తు దేశవ్యాప్తంగా మైలేజ్ వచ్చిన విషయం వాస్తవమే. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్ర మొదలు పెడితే దాంట్లో పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడడం వల్లే 2 రోజులు బ్రేక్ ఇచ్చిండు. సో నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి, మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులలో పడతా అని ఏం చేసిండంటే ఇక్కడ నుండి అమిత్ షా అనే వ్యక్తి ఉంటాడు, కేంద్ర మంత్రి గారికి సమాచారం అందించిండు. ఆ డీల్ ఇంకా కుదిరిందా లేదా అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామని ఆయన ఒక మాట అన్నాడట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాం అనేటాలకి ఏం చేసిండంటే ఈయన ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలందరికీ ఒక విషయాన్ని చెప్తాం. ఏంది అంటే నేను 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేద్దాం అనుకున్నా, కానీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పడ్డది, దానివల్ల నేను చేయలేకపోతున్నాను అంటూ ప్రజల ముంగటికి వస్తాడు. అయితే దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మళ్ళీ కొన్ని రోజులకే ఇక్కడ
సర్పంచ్లకు సంబంధించి, అంటే గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఆల్రెడీ వాళ్ళ పదవి కాలం కూడా అయిపోయింది. దాంతో పాటుగా మరికొన్ని ఎన్నికలు కూడా ఉన్నాయి, మళ్ళీ ఎన్నికలు కూడా వస్తుంది. దాంతో రాష్ట్రాన్ని కుప్పగా మార్చిండు కేసీఆర్ అనే ఒక అపనింద వేయడానికి బయటికన్నా కూడా లోపల తనను కూడా తాను ఆత్మవిమర్శ చేసుకుంటుండు. నిజానికి ఇక్కడ అభివృద్ధి చేస్తే అప్పులు అయితే అనేది ఆయనకు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేద్దామని ఆయన ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చాలా వ్యూహం చాలా క్లారిటీగా ఉంది. కేసీఆర్ను ఢీ కొట్టాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారు ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చిండు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నానంటే బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేద్దాం అనడానికి దీంట్లో ఒక భూంబుటాని కాదు, పెద్ద లోతుగా విశ్లేషించి లోతుగా అధ్యయనం చేసి ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఊహించని విధంగా కూడా చాలా సంఘటనలు బయటపడ్డాయి. ఏంది అంటే చాలా వరకు నేతలు కూడా ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చినాక చివరి ఘట్టం దాకా వాళ్ళు ఆ పార్టీలలో ఉంటారు. అందరూ కూడా ఒక్కటేసారి జంప్ అయ్యి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా అంటే ఇక మన ఇద్దరం లవర్లమేనా ఇక పెళ్లి చేసుకుందాం పా అనే కాడికి ఈ రెండు పార్టీలు వస్తాయి. ఈ రెండు పార్టీలు వచ్చిన తర్వాత వీళ్ళ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు? బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ టార్గెట్ బీజేపీ కాదు. వీళ్ళు క్లారిటీ. ఈ రెండు పార్టీలు ఏం చేస్తాయంటే భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ ప్రజల నుంచి మంచి పేరు మొదలైంది. ఎందుకు అంటే మనం ఇచ్చిన హామీలను కేసీఆర్ను ఎట్లయితే విమర్శించినామో అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు కూడా మనల్ని విమర్శించే స్థాయి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేసినాం? కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్నీ ఇప్పుడే సర్దుకుంటున్నాం, పసిగుట్టుము 6 నెలలన్నా టైం ఇవ్వండి అంటూ మనం కాలయాపన చేసుకుంటూ వస్తే దీంట్లో పార్లమెంట్ ఎన్నికలు అనేది మనకు అతిపెద్ద సవాల్గా మారింది. ఈ 6 నెలల సమయం ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత వస్తే బాగుండు అనేది ఒక అంచనా ఖర్చులు. కానీ పార్లమెంట్ ఎన్నికల కూడా రావడం ఇవన్నీ కూడా వాళ్ళకు మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్నాయి. సో కేసీఆర్కు సంబంధించి ఎక్కడ సింపతి వర్కౌట్ అవుతుందో, భారత రాష్ట్ర సమితి నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగం మన తెలంగాణ ప్రజలకు తెలిసేలోపు దాన్ని నిర్వీర్యం చేయాలి. ఇప్పటికే ప్రచారంతో దాన్ని దెబ్బ కొట్టాం. అదేవిధంగా కరెంటుకు సంబంధించిన బకాయిల గురించి మనం మొదట్లో మాట్లాడినాం, మళ్ళీ వాటిని తెర మీదకి తీసుకురావాలి. దాంతోపాటు మనం నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇతరత్ర ప్రాజెక్టుల దగ్గర మనం హాలిడేలు ఇచ్చిన క్రాఫ్ హాలిడే ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియద్దు. ఇంకొక విషయం ఏంటంటే మనం తులం బంగారం అనే ప్రచారాన్ని మొదలు పెడదాం, పబ్లిసిటీకి వాళ్ళ యొక్క భజన మీడియాకు ఎక్కువ స్టంట్స్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిండట. అయితే దీన్ని అదే రేవంత్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించి నికార్స్ అయిన కాంగ్రెస్ వాదైన ఓ మంత్రి ఉన్నాడట. ఆయన ఏమన్నాడట అంటే గట్లెట్లుంటది రేవంత్ రెడ్డి, నువ్వు గా పార్టీతోని జాతీయ స్థాయిలో మనం పోరాటం చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం, ఈ పరిస్థితులలో మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మనం ఉన్నది ఇజ్జత్ అంతా పోతుంది, నువ్వు గా పని చేయకు, పార్టీలు మారినంత ఈజీ కాదు, ఈ పార్టీని నేను మొదటి నుండి ఇందిరాగాంధీ నుండి పట్టుకొని ఏడుస్తున్నా, ఈ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఇష్టం ఉన్నది, ఇక్కడ కార్యకర్తల యొక్క భవిష్యత్తు చూస్తా అని గా నేత చెప్పిండట. గా నేత చెప్పేటాలకు నీకు ఏం కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తా, కానీ మనం ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో మనం అనుకున్నదన్నీ కూడా సాధించాలని అనుకున్నారట. ఈ ఒప్పందం బెడ్స్కొచ్చింది. ఇక్కడ ఒకటి ఒప్పందం వీళ్ళ పార్టీ బెడ్స్కొచ్చింది. దాని తర్వాత బీజేపీకి రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఎట్లా ఎంత మంచి సంబంధం ఉందంటే వాళ్ళిద్దరు ఇక క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ లవర్స్, ఇక A to Z అండి. వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, అది నిజం. అది కేంద్రానికి సంబంధించి దావోస్లో ఆదాని సంబంధించిన పెట్టుబడులు అనుకున్నాం, కానీ వాస్తవానికి ఇదొకటి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ బయటికి రాగానే 100 రోజుల సమయం వరకు చాలా క్లారిటీగా కూడా ఆచితూచి ఎందుకు సమయం ఇస్తాడంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా అందరికంటే కేసీఆర్ అనే వ్యక్తి చాలా మంచోడు. అతను వ్యక్తిగతంగా కావచ్చు, ఇతరత్ర పరిపాలనా పరంగా, ఉద్యమ పరంగా ఆయన మంచోడే. కానీ ఆయన కిందుండే సామ్రాజ్యం ఆయనను ఒంటరిని చేసింది. ఇప్పుడు కేసీఆర్ 100 రోజులు ఆ ప్రభుత్వాన్ని మనం ముట్టుకోవడానికి వీల్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నడవనిద్దామని చెప్పిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇటు షిఫ్ట్ అయితే గులాబీ బాస్ బయటకు వచ్చి ప్రజలారా చూసిర్రా 10 సంవత్సరాల పాటు నా మీద నిందలు అపనిందలు వేసిళ్ళు, కానీ తెలంగాణలో ఒక పరిపాలన కూడా శాత కావట్లేదు అనేది కేసీఆర్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఏమైతుంది? ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు ఎప్పుడు కేసీఆర్ అత్తడా అని ఇప్పటికే కొందరు అయితే ఏకంగా వాళ్ళు ఉపవాసాలు, దీక్షలు, పూజలు కూడా చేస్తున్నారట. ప్రస్తుత మంత్రులే మరి
కేసీఆర్ రాక కోసం చేస్తున్నారట. ఎందుకు అంటే కేసీఆర్ వస్తే మంచిగుండు, అనవసరంగా మనం దీంట్లో వేస్ట్గా వచ్చినాం అనే విషయానికి సంబంధించి వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళకు వాళ్ళే బాధపడుతున్నారట. సో ఆ మంత్రులందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అట్లా జరుగుతున్న పరిస్థితి కనబడ్డది. సో ఇప్పుడు కేసీఆర్ వస్తే తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ ఎందుకు రావాలి అనే డిమాండ్ ప్రజల నుండి వస్తుంది అంటే, కేసీఆర్ రావడం వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చని మాగాళ్ళలా ఇక్కడ ఎక్కడైతే నెర్రలు వాలిన పొలాలు అవన్నీ ఉంటాయో పచ్చని మాగాలే, రైతుల కళ్ళల్లో సంతోషం వస్తుంది, వాళ్ళకు రైతు బంధు వస్తుంది, వాళ్ళ బిడ్డలు ఇక్కడ చదువుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్ళడానికి సహాయపడుతుంది, ఆడ రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కేసీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా ముందుకు భవిష్యత్తును చూసిండు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తికి 50 ఎకరాలు ఉంటే, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఓ వ్యక్తికి 20 ఎకరాలు ఉంటే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆయనకు 120 ఎకరాలు ఉంటే, నిజామాబాద్కు సంబంధించిన మరో వ్యక్తికి 40 ఎకరాలు 40-30 ఎకరాలట. బహుశా వాళ్ళందరూ అప్పుల కుప్పలుగా మారిపోయి బోర్లేసి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇన్ని ఎకరాలున్నా కూడా మేము అన్నీ అమ్ముకున్నాము, 100 ఎకరాలున్నా కూడా లాస్ట్కి ఇప్పుడు ఎకరం కాడికి వచ్చింది. కేసీఆర్ గారు మీలాంటి వ్యక్తి ఆ రోజులలో ఉంటే ఈరోజు మేము అప్పుల పాలు కాకపోయే వాళ్ళం. ఖచ్చితంగా కూడా మీరు లిమిట్ అనేది పెట్టకండి, రైతు పెట్టుబడి సాయం అందరికీ ఇవ్వండి, ఇస్తే మాలాంటి వాళ్ళం కూడా బాగుపడతామని ఒక అతను కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడట కేసీఆర్ దగ్గర. అయ్యో నేను రైతునే, నువ్వు గిట్లా అంటే ఎట్లనే సరే అని ఒక మంచి పథకాన్ని మంచి ఉద్దేశంతోనే తెచ్చిండు. దానితో పాటుగా కేసీఆర్ చేసిన ఇంకొక మంచి పని ఏంది అంటే, యావత్తు మనకు ఎప్పుడైనా నిరంతర విద్యుత్ ఉంటే పరిశ్రమలు కానీ వ్యవసాయ రంగం కానీ అన్ని రకాలుగా మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ మొదట్లో 24 గంటల కరెంట్ ఇస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయని బట్టగాల్చి మీద వేయడం కానీ ఇతరత్ర చేసలు. ఇప్పుడు వాటి విలువ, పథకాల సంక్షేమ పథకాల విలువ కానీ కేసీఆర్ యొక్క నాయకత్వం ఈ యొక్క విలువలు కానీ అందరికీ అర్థమైపోయి వీళ్ళు ఏం చేస్తారంటే, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది కూడా ఒక్కటేసారి యూటర్న్ తీసుకుంటారు. ఏంది అంటే సారే రావాలి కారే రావాలి, ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ పదం మాట్లాడడానికి ఓ వ్యక్తి ఉండాలి, జై తెలంగాణ అనడానికి మన వాళ్ళే ఉండాలి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులారా అనే పదాలు పలకడానికైనా మన భాషను మన రాష్ట్రాన్ని రక్షించాలంటే మనవాడే ఉండాలి, మనం తప్పు చేస్తాం ఇక తప్పు చేయడానికి వీల్లేదు అనే విధంగా కూడా తెలంగాణ ప్రజలు మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని 2 పార్టీలను కూడా నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు లేరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే బాపు రావాల్సిందే. ఎందుకు అంటే ఒక కుటుంబానికి తండ్రి ఏ స్థానంలో ఉంటాడో తెలంగాణ రాష్ట్రానికి కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెద్ద తండ్రిగా ఆ బాపు వస్తేనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళొక్కసారి సంతోషంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే రేపు భవిష్యత్తులో మనం ఎదుర్కోవడం చాలా భయానకరమైన పరిస్థితులు వస్తాయి. పరిపాలనా దక్షత, పరిపాలన చేయాలనుకున్న వ్యక్తులు ఇక్కడ బంగారం ఉన్నాయి, కుండలు ఉన్నాయి, మట్టి ఉన్నది అనరు. దాంతోపాటు పరిపాలన దక్షత చేయాలి, తెలంగాణ ప్రజలే ముఖ్యం అనుకుంటే చెప్పుతో కొడతా అని చెప్పరు. దానితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉంటే నాలాంటి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించి ఏదో చేయాలనుకోవడం ఇది మూర్ఖత్వమైన చర్య. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఎంత ఓపిక బట్టి పూర్తి స్థాయిలో జర్నలిజానికి ఎంత స్వేచ్ఛ ఇస్తేనే ఈరోజు ఆయనను పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలంగాణ ప్రజలందరం కూడా మాట్లాడగలిగాం. ఈరోజు నిర్బంధాలు చేసి ఒకరిని చంపేస్తే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడారనే ధోరణి అప్పుడు లేదు. కేసీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ ప్రజలారా అంటే, తెలంగాణలో చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు. తెలంగాణ రాష్ట్రాన్ని దయచేసి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ముక్త కంఠంతో చెప్తున్నాను, ఇప్పటికే మనందరం కుక్కలు చింపిన ఇస్తారాక్లా మన రాష్ట్రాన్ని చేయకండి. ఆల్రెడీ జరిగిపోయింది, తప్పు అనేది జరిగింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఒక విపక్ష పార్టీగా, అన్న ఇప్పుడు కేసీఆర్ ఎట్లా విపక్షంలో ఉన్నాడు కదా అన్న, కేసీఆర్ అనే వ్యక్తి విపక్షంలో ఉంటే మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది మీ ప్రశ్న కావచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు జరిగే లాభం ఏంది అంటే, బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కేసీఆర్ గారికి ఉంది. అవకాశం వస్తే మన రాష్ట్రానికి నిధులు దేవాల్సిన బాధ్యత కూడా విపక్షంలో ఉండి కేంద్రంలో ప్రభుత్వానికి ఏదైనా కిరికిరేస్తే మన వాళ్ళు మద్దతు ఇస్తే ఖచ్చితంగా కూడా అక్కడ పదవులతో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా జరుగుతుంది. మరి అన్న బీజేపీ ఉంది కదా, ఎందుకు తేలేకపోయిందంటే, బీజేపీకి సంబంధించిన ప్రస్తుత మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో వాళ్ళు ఎంత మేరకు వాళ్ళ యొక్క
పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి చేసిర్రు, ఎన్ని నిధులు తెచ్చిర్రు, ఎన్ని ప్రశ్నలు అడిగిల్లు, ఎన్నింటికి సమాధానం దొరికింది అనేది ఒకటి అడగండి. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాల కంటే రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఈడ మన పీఠాన్ని ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనబడ్డది. ఇక దానితో పాటు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రావాలంటే కేసీఆర్ కు సంబంధించి మనం పవర్ అధికారం అనేది ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో కూడా రేపు భవిష్యత్తులో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడతాం. కాబట్టి యావత్తు తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు కేసీఆర్ కు సంబంధించి మద్దతు ఎందుకు ఇస్తున్నావు, నువ్వేమైనా భజన చేస్తున్నావా, అమ్ముడు పోతు, ఇలాంటివి కాదు. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఓ వ్యక్తిని గద్దెదించినప్పుడు ఆ వ్యక్తికి మరో రకంగా కూడా విపక్షంలో కూర్చోబెట్టడం ద్వారా తాను చేసిన అభివృద్ధి ఇది, దాంతో పాటు భవిష్యత్తులో నేను ఇప్పటికీ అధికారంలో లేకపోయినా కేంద్రం నుండి లొల్లి పెట్టి ఇన్ని నిధులు తెచ్చినా అని తీసుకొస్తాడు.